అసలు మొత్తం జీతాలన్నీ ఉద్యోగస్తులే తినేస్తున్నారనే ఫీలింగు కూటమి ప్రభుత్వం అనండి, చంద్రబాబు గారు వ్యాఖ్యలనండి, ఇవన్నీ వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? కొమ్మినేని గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఆత్మగౌరవ కోసం అంటున్నారు. ఆ పదం ఎందుకు వాడారు? తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు ఆత్మగౌరవం నిలబడేట్టుగా చేస్తామని చెప్పారు. మరి ఆత్మగౌరవం అంటే ఏంటి? వాళ్ళకి ఆత్మగౌరవం అంటే ఇన్ టైంలో జీతాలు రావడం, పిఆర్సీ రావడం, డిఏలు రావడం, ముఖ్యంగా సిపిఎస్ విషయం తేలడం. ఇదే కదా ఆత్మగౌరవం వాళ్ళకి. వీటి బయట ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నారా? ఇందుకు విష్ణు గారు చెప్పినట్టు ఐఆర్ ఎవడో పిఆర్సీ వేయలేదు ఒక వాస్తవం. ఉన్న పిఆర్సీని రద్దు చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీని రద్దు చేసి పడేసి ఎవరైనా పాత పిఆర్సీ రద్దు చేయడం, కొత్త పిఆర్సీ వేస్తారు. 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు పిఆర్సీ వేయాలి. ఇంకా పిఆర్సీ వేసేది ఎప్పుడు? అది కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు? దానిపైన కేబినెట్ చర్చించేది ఎప్పుడు? మళ్ళీ పిఆర్సీ అమలు చేసేది ఎప్పుడు? పోనీ పిఆర్సీ రద్దు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన నెలల్లోనే 27% ఐఆర్ ఇచ్చాడు. అంటే పిఆర్సీ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి. మరి మీరు ఐఆర్ అని ఇవ్వాలి కదా. పిఆర్సీ రద్దు చేసిన ఐఆర్ ఇవ్వలేదు. రెండో అంశం ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయడం అనేది ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి జీపీఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. దాన్ని రావడం ఆ జీవోని రద్దు చేసి పడేసినారు. మరి కొత్తదేంటి? మీరు జీపీఎస్ రద్దు చేశారు, సిపిఎస్ వద్దు, మరి ఏంటి మీ ఆల్టర్నేటివ్? 2 ఏళ్ళు అయింది, కనీసం ప్రతిపాదన కూడా లేకుండా చేసేసినారు. కాబట్టి ఇవన్నీ ఉద్యోగస్తుల్ని వేదనకు గురి చేసిన సమయంలో దీనికి ఏదో మీడియాకి ఏం పరిస్థితి ఇద్దామని వదిలేసి 98% ఉద్యోగస్తులు ఇది ఎవరికి చెప్పాడంటే కొమ్మినేని గారికి ఉద్యోగస్తులకు కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్పినాడు. మొత్తం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సి వస్తాం, మొత్తం డబ్బు అంతా ఇస్తే మీ పరిస్థితి ఏంది, కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాడు ఆయన, ఉద్యోగస్తులకు కాదు. 98% అంటే కొమ్మినేని గారు ఎంత లాజిక్ ఉందంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వచ్చే ఆదాయం 98% చెప్పేసినాడు. కేంద్రం నుంచి మన పన్నుల వాటా వస్తుంది, అది దానికి తెలపలా. అంటే 100 రూపాయలు ఆదాయం వచ్చే 50 రూపాయలు చూపించి 99% మీకే అంటే అర్థం ఏంటంటే 45% వాళ్ళకని ఆయన లెక్క ప్రకారం. అంటే ఈ లెక్క ఆయనకి తెలియకేం కాదు, ప్రజల మీద చెప్పాడు. వాళ్ళు మళ్ళీ ఆందోళన చేస్తున్నారు అంటే దీని అర్థం పరిష్కరించే పరిస్థితిలో లేరు. ఆర్థిక డిమాండ్లు ఏవి కూడా ఇంకలేరు. ఈ మధ్యకాలంలో జోనల్ సిస్టమ్, మల్టీ జోన్స్ వచ్చింది, కొత్త డైవర్షన్స్ తీసుకొచ్చి ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తారు? నేరుగా ఉద్యోగస్తులు కదా, ప్రభుత్వం ఏదో ఒకటి మీరు చేయగలిగింది చెప్పి కన్విన్స్ చేయాలి తప్ప ఏమి చేయకుండా మా బుద్ధి పుట్టినట్టు మేము చేసుకుంటాం అంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఆందోళన చేయడం తప్ప ఇంకో పరిష్కారం ఏముంది? రైట్. రవి గారు గూడూరు నుంచి. రవి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి, మాట్లాడండి. ఆ ప్యానల్లో ఉన్న పెద్ద నంబర్ కూడా నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగస్తులను నమ్మించి మీకు ఏ ఫ్లోర్లు ఉన్నాయి, ఏం కావాలి, ఏంటి, నేను అవి తీరుస్తా అని చెప్పేసి వాళ్ళు అడగని కూడా మొత్తం నేను అన్ని చేసి పెడతాను నమ్మించి వాళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారు సార్. ఓట్లు వేయించుకుని ఈ రోజు 2.5 అయినా సరికి వరకు ఏ పని పట్టించుకుంటలేదు. వాళ్ళని మా దోమల కింద తీసి పక్కన పారేస్తున్నారు, ఎప్పుడు పెట్టలేదు. ఈ రోజు డిఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పలానా తప్పు చేసావని చెప్పేసి నిలదీస్తే దానికి సమాధానం చెప్పుకోకుండా జీవులతో చూపిస్తుంది. దానికి సమాధానం చెప్పుకోకుండా ఎప్పుడో మీ టైంలో ఎప్పుడైతే డిఎస్సీలో తప్పులు జరిగిందని చెప్పేసి అంటే అంతవరకు బాగానే ఉంది, దీనికి తప్పులు దానిలో ఇప్పుడు చాలా దమ్ముగా ఛాలెంజ్ చేస్తున్నాడు బీజేపీలో చేయమని చెప్పేసి. మీ దమ్ము ధైర్యం అంటే మీరు తప్పు చేయకపోతే దాన్ని నిలబడి మీ పార్టీకి లెటర్ రాయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదు? సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలి కదా మనం. మీరు తప్పు చేయకపోతే సొసైటీకి ఒక మెసేజ్ పంపించాలి కదా. దమ్ముగా అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మగాడైతే ఏమని అడిగాడు, మగాడు కాబట్టి అడిగాడు. అది చేయాల్సిన బాధ్యత మీకు ప్రజలకు కూడా తెలియదు కాదు. మొన్న కూడా వెళ్ళి నేను 5సారి చర్చికి రమ్మన్నాను, రాలేకపోయారు, పారిపోయారు అని చెబుతారు లోకేష్ గారు. అదేందో అర్థమే కాదు. 372 క్రీడా పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చారా లేదా అనే దానికి సమాధానం చెప్తే అయిపోద్ది కదా. మిగతా అన్ని అక్రమంగా జరిగినాయని జగన్ గారు అంటలేదు, వైసీపీ వాళ్ళు అంటలా. ఈ క్రీడా స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి ఈ పోస్టులన్నీ పరీక్ష రాయాలా అక్కర్లేదా? రాయక్కర్లేదని చెప్పమనండి. పరీక్ష రాయాల్సి వస్తే రాయకుండా ఎందుకు డైరెక్ట్గా ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ చెప్పగలిగితే బాగుంటుంది కదా. అది తప్ప అని మాట్లాడుతున్నారు. మంచి పాయింట్ వక్రీకరించి 16,000 పోస్టుల గురించి కామెంట్ చేసినట్టు కదా అది చెప్పడం. అవును, ఆయన చర్చకి రమ్మంటే వీళ్ళు రానట్టు ఆయన డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేసుకోమన్నారు కదా, అవును రైట్. అయితే ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు కానీ మన మల్లాది విష్ణు గారు కానీ మెన్షన్ చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి ఏమేమి హామీలు ఇచ్చారనేది చదివితే చాలా ఆసక్తికరంగా ఉంది.
గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలని విధ్వంసం. ఈ విధ్వంసం అనేది ఒక డైలాగు, రెగ్యులర్ డైలాగ్ అనమాట. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంతో పనిచేసేలాగా తగు చర్యలు తీసుకుంటాం. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, జిపిఎస్ ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీము, వీటిని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ, అలవెన్స్ పేమెంట్ పైన కూడా పరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. అంటే ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఇగో ప్రస్తుతానికి ఇంత తీసుకోండి, తర్వాత కమిషన్ ఏం చెప్తే దాని ప్రకారం పెంచడం చేస్తామని చెప్పటం అనమాట. దానికి అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పటం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. వీటిలో ఒక్కటన్నా అయిందా? వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు. ఇది మరి అన్యాయం. హిందూ మతం, సనాతన ధర్మం, మేము అసలు హిందూ దేవుణ్ణి మేము నమ్మినట్టు ఎవరు నమ్మరని చెప్పినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి దేవుళ్ళ సాక్షిగా చెప్పిన వాలంటీర్లకి మొత్తం అసలు వాళ్ళ ఉద్యోగాలే ఎత్తివేశారు. సార్, పురుషోత్తమ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి. వీటిల్లో బహుశా ఏమన్నా ఫస్ట్ తారీఖు ఏమైనా జీతం ఇస్తున్నారో లేదో, అందరికీ ఇస్తున్నారో లేదో ఇవ్వట్లేదని కూడా వార్తలు వచ్చినాయి. వీటిలో ఒక్కటైనా సరిగా అమలు చేశారా? ఒక్కటైనా అసలు అమలు చేశారా లేదా? సరిగా ఏమైనా అమలు చేశారా? ఆ జీతాలన్నా సరిగా ఇస్తున్నారా? మీరేమంటారు? ఒకటి, ప్రధానంగా ఉద్యోగస్తులు 1వ తేదీ జీతం కాదు 5వ తేదీ తీసుకోవడానికి కొంచెం అసౌకర్యమైన పెద్ద ఇబ్బంది పడ్డారు. ప్రధానమైన సమస్య పిఆర్సీ ఇష్యూ తేల్చాలి, లేకపోతే ఐఆర్ ఇవ్వాలి, డిఎల్ ఇన్ టైంలో ఇవ్వాలి, సిపిఎస్ తేల్చాలి. ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వేలలో జీతం తీసుకునే వ్యక్తి సిపిఎస్ రిటైర్మెంట్ పెన్షన్ మనకు ఫిక్స్ కాకపోతే వాళ్ళు చాలా పరిమితమైన జీతం తీసుకుంటే జీవితాలు నడవు. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ సమస్య ఉంది కాబట్టి 2 ఏళ్ళు అయింది జిపిఎస్ అమలు చేయడానికి నిరాకరించారు. కొత్తగా మీరేం చేస్తారో చెప్పరు. ఆ రకంగా సిపిఎస్, అదేవిధంగా పిఆర్సీ, ఇన్ టైంలో డిఎల్, ఈ 3 ప్రధానమైనటువంటి ఉద్యోగస్తుల డిమాండ్గా ఉంది. ఇంకా సచివాలయ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో గవర్నమెంట్ కలిపేస్తారనుకున్నారు. ఆశపడి ఓటు వేసినారు, బాగా వేసినారు. జగన్ గారు ఉద్యోగం ఇచ్చినా కూడా ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? అది కలపకపోగా వర్క్ బర్డన్ పెంచేసి వాలంటీర్ పని వాళ్ళు అప్పగించినారు, ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అన్ని రకాల అదే ఏ రకమైన ప్రమోషన్ ఇచ్చారు. కాబట్టి వాలంటీర్ ఉద్యోగులు వాళ్ళు చేయమని చెప్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఉద్యోగస్తులకి అదనపు భారం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఆందోళన ఉంది. బట్ ప్రభుత్వం అంటే భయం ఉంటాయి కాబట్టి కొంత తటమటా ఇస్తున్నారు. కానీ లోపల ఆందోళన భయపెట్టలేరు కదా. బయట ఈదుల్లో వచ్చే ధర్నాలని, రాష్ట్రోకాలను భయపెట్టగలరు, కానీ అంతర్లీనంగా ఉన్న భయాన్ని బయట పెట్టగలరా? అది ఆ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించారు.